యజ్ఞవరాహస్వామి భూమి మీద పర్వత వ్యవస్థ చేస్తూ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు పర్వతాలు ఇటు అటు జరిగి భూమి యొక్క సమతుల్యాన్ని సుస్థిరం చేసేందుకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పర్వతాలు ఎగిరేందుకు వీలుగా రెక్కలను ఏర్పాటు చేశాడు. కానీ కొంతకాలం పోయేసరికి ఈ పర్వతాలు తమ రెక్కలతో యథేచ్ఛ సంచారాలు చేస్తూ ఒకప్పుడు పశ్చిమ సముద్రంలో జలక్రీడలు చేయటం మొదలుపెట్టాయి. అప్పటికి అక్కడ హిరణ్యాక్షుడు రాక్షస జాతులకు రాజై రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఈ పర్వతాలకు రాక్షసులకు తాత్కాలికంగా స్నేహం కుదిరింది. ఆ స్నేహ ప్రసంగాలలో పడ్డ పర్వతరాజులు కశ్యప సంతానంలో రాక్షసులే పెద్దవాళ్ళైనప్పటికీ బ్రహ్మదేవుడు త్రిలోకాధిపత్యాన్ని వయస్సులో చిన్నవాళ్ళైన దేవతలకే అప్పజెప్పేశాడు అని చెప్పారు. ఈ వార్త హిరణ్యాక్షుడికి చేరింది. అతడు అసూయతో మండిపడ్డాడు. అతడి చుట్టూతా